వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆధునిక యుగంలోనూ అనాచారాలు జరుగుతున్నాయి. మొగ్గ దశలోనే బాలికలు వాడిపోతున్నారు. స్వయంగా తల్లిదండ్రులే బాల్య వివాహాల పేరుతో వాళ్ల జీవితాల్ని చిదిమేస్తున్నారు. పోనీ ఇదేదో మారుమూల గిరిజన తండాల్లో జరుగుతోందా అంటే అది కాదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరానికి సమీపంలో గల వికారాబాద్లోని బాలికల దుస్థితిపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. బాలికల రక్షణ, సామాజిక భద్రత కోసం ఎన్ని నిబంధనలు విధించినా, ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం లేకపోతోంది. జనం ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. సంప్రదాయాలు, ఆచారాల పేరుతో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పట్టుమని 15 ఏళ్లు నిండని బాలికలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధపడుతున్నారు తల్లిదండ్రులు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన మన దేశంలో ఆడపిల్లల దుస్థితికి అద్దం పడుతోంది. ఇదే రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలంలోని పులుమద్ది గ్రామం. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు సమీపంగా ఉన్న అభివృద్ధిలో మాత్రం వెనుకబడిపోయింది. అంతేకాదు, గిరిజనులు అధికంగా నివసిస్తున్న గ్రామాన్ని సాంఘిక దురాచారాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మౌలిక సదుపాయాల సంగతి ఎలా ఉన్నా గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. దీంతో విద్యావకాశాల్ని అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలనే ఉద్దేశంతో క్రమం తప్పకుండా స్కూల్కి వస్తున్నారు ఇక్కడ బాలబాలికలు. పిల్లల చదువుపై ఆసక్తి చూపిస్తున్న తల్లిదండ్రుల ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి హారం దించుకోవాలని భావిస్తున్నారు వాళ్ళు. పలుమద్దికి చెందిన 5 బాలికలకు ఇటీవల పెళ్లిళ్లు నిశ్చయమయ్యాయి. తెలిసి తెలియని వయస్సు కావటంతో తల్లిదండ్రులు చెప్పిన దానికి తలాడించారు ఆడపిల్లలు. అయితే తమ స్కూల్లో 9, 10వ తరగతుల్లో చదువుతున్న బాలికలకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు ఎన్టీవీకి తెలియజేశారు. ఎన్టీవీ చొరవతో చైల్డ్ వెల్ఫేర్ సిబ్బందితో పాటు పోలీసు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఉపాధ్యాయులను వెంటబెట్టుకుని వెళ్లి పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లిళ్లు రద్దు చేయించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 మైనర్ బాలికలకు పెళ్లిళ్లు నిశ్చయమైన అంశం కలకలం రేపుతోంది. పెళ్లి వద్దంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి మరీ తల్లిదండ్రులు తమను ఒప్పించారని వాపోతున్నారు చిన్నారులు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుమద్ది జిల్లా పరిషత్ హైస్కూల్ బాలికల దుస్థితిపై మా ప్రతినిధి కమల్ స్పెషల్ రిపోర్ట్. బాల్య వివాహాలు వద్దంటూ ఎన్ని చట్టాలు వచ్చినా ఇంకా ఇప్పటికీ మారుమూల పల్లెటూళ్లలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలో జరిగినటువంటి ఘటన సంచలనం రేకెత్తిస్తుంది. 5 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారులకు తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేయాలని చూడడం, స్థానికులు అంతా కూడా అడ్డుకోవడంతో ఆ పెళ్లిళ్ళు నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇదే పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులంతా కూడా, ఇది మనం ప్రస్తుతం 10వ తరగతి గదిలో ఉన్నాము. ఈ గ్రామంలో బాల్య వివాహం అడ్డుకోవడం, బాల్య వివాహం నిలిచిపోవడం కూడా జరిగింది. మొత్తంగా కొంత అవగాహన కూడా ఈ స్కూల్లో జరిగిందని చెప్పొచ్చు. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో పూర్తిగా ఈ బాల్య వివాహాలకు సంబంధించి విద్యార్థులకు కానీ, అటు తల్లిదండ్రులకు కానీ, గ్రామస్తులకు కానీ, ఇటు గ్రామ పెద్దలు కూడా అవగాహన తెచ్చే కార్యక్రమం తెచ్చారు. ప్రస్తుతం మనం ఈ స్కూల్లో ఉన్నాము. ఈ విద్యార్థులంతా కూడా దాదాపు 27 మంది 10వ తరగతిలో చదువుతున్నారు. వీరంతా కూడా చూడ్డానికి చిన్నపిల్లలుగా కనిపిస్తున్న చిచ్చర పిడుగులు అని చెప్పొచ్చు. ఇక్కడ గాయత్రి, ఏం గాయత్రి నీ పేరేంటి? గాయత్రినా? ఏం జరిగింది మీ ఊర్లో, ఈ స్కూల్లో ఏం జరిగింది? బాల్య వివాహాలు చేసుకుంటున్నారు. ఏం చేసావు నువ్వు? అడ్డుకున్నావా? అడ్డుకున్నాం. ఉపాధ్యాయులు మేము పిల్లలం అందరం. చెప్పండి, బాల్య వివాహం అంటే ఏంటి? చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం. చిన్న వయసులో అంటే 18 సంవత్సరాలు నిండకముందే పెళ్లి చేసుకొని బాల్య వివాహాలు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకోవద్దని మేము ఉపాధ్యాయులము పిల్లలం అందరము అడ్డుపడ్డాము.
ఇది ఈ ఈ ఈ స్కూల్లో అంటే ఎంతగా బాల్య వివాహాలపై ఒక్క ఘటన వెలుగు చూడడంతో విద్యార్థులు ఎంతగా అవగాహన వచ్చిందన్నది కూడా మనకు చాలా స్పష్టమవుతున్నటువంటి సందర్భం. అమ్మ నువ్వు చెప్పమ్మా, మీ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్కి ఈ విధంగా జరిగింది, మీ ఊర్లో కొంచెం సెన్సేషన్ కూడా అయింది, దీనికి సంబంధించి అలా బాల్య వివాహాలకు సంబంధించి నీవేమంటావు? బాల్య వివాహాలు చేసుకోవద్దు. బాల్య వివాహాలు చేసుకోకుండా ఆడపిల్లలు వాళ్ళ చిన్నతనంలో పెళ్లి చేసుకోకుండా వాళ్ళు చదువుకొని సమాజానికి ఒక స్థాయిని ఏర్పరచుకొని సమాజానికి ఉపయోగపడాలని నేను కోరుతున్నాను. బాల్య వివాహాల వల్ల వాళ్ళకు పిల్లలు చనిపోవడం, చిన్న వయసులోనే గర్భవతులు కావడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు, శారీరకంగా మానసికంగా ఇబ్బందుల పాటు పడుతున్నారు. నీ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి, నీకు పెళ్లి చేయాలని చూసారా మీ నాన్న వాళ్ళు? అవును, చూసాను. ఏం జరిగింది అసలు మీ ఇంట్లో, ఏం జరిగింది? వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేరు. తర్వాత మా మామ ఇంత చిన్న వయసులో పెళ్లి చేస్తే తర్వాత ఈమెకి ఇబ్బందులు చాలా వస్తాయని మా మామ చెప్పినాక తర్వాత మా నాన్న అన్నాడు, ఇప్పుడు పెళ్లి చేస్తే ఇప్పుడు పైసలు ఉన్నాయి కదా, పైసలు ఉన్నప్పుడే పెళ్లి చేయాలని మా నాన్న అన్నాడు. అంటే మా మామ అన్నాడు, మా మామ తిడితే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక సరే ఇప్పుడు పెళ్లి చేయను, ఇప్పుడు చదివించినాక ఆమెకి ఏజ్ అయినాకనే చేస్తాను మా నాన్న అన్నాడు. నువ్వు అనలేదా ఇట్లా పెళ్లి సంబంధం చూసేటప్పుడు వద్దు, ఈ టైంలో నాకు పెళ్ళి వద్దు, చదువుకున్న తర్వాత మేజర్ అయిన తర్వాత నేను చేసుకుంటాను మీ నాన్నతో చెప్పే ప్రయత్నం చేయలేదా? చేశాను కానీ మా నాన్న ఎవరి మాట వినలేదు. అప్పుడు మా మామ తిట్టేసరికి చెప్పాను. ఇప్పుడు ఏమంటావు నువ్వు ఈ బాల్య వివాహాలపైన నీ ఒపీనియన్ ఏంటి? నువ్వేం చెప్పదలుచుకున్నావు? చిన్నతనంలో చిన్నతనంలో బాల్య వివాహం ఎవరు చేసుకోవద్దని అనుకో. ఇది ఈ తల్లిదండ్రుల కొంత ఇబ్బంది పెట్టడం వల్ల, తల్లిదండ్రులు ప్రెజర్లోకి తీసుకురావడం వల్లే ఇటువంటిది జరిగిందని చెప్పి కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. చెప్పు మానస, ఇదే ఇబ్బంది ఎదురైంది కదా నీకు కూడా? చెప్పు, ఏం జరిగింది చెప్పు. మా అమ్మ వాళ్ళు నాకు వద్దనంగా పెళ్లి చేసిర్రు. తర్వాత నేను ఎంత బాధపడ్డానంటే చాలా బాధపడ్డాను. ఇప్పుడు బాల్య వివాహాలు చేసుకునే వాళ్ళు ఎవరు చేసుకోవద్దని కోరుతున్నాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావా ఎవరు చేసుకోవద్దు, ఇక ఇటువంటి సమస్య మళ్ళీ రావద్దని? చెప్పాను, కానీ కొంతమంది చేసుకొని అంటున్నారు కానీ ఇంకా కొంతమంది తెలియదు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? తల్లిదండ్రుల లోపమా, పిల్లల లోపమా, ఎక్కడ లోపం? తల్లిదండ్రులు భయపెట్టిస్తున్నారు. అందుకే వీళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంట్లో పరిస్థితుల వల్లనే చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు. ఇది ఈ అమ్మాయిల పరిస్థితి. ఇకనైనా ఈ బాల్య వివాహాలపై అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది, వీటిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులిమద్ది హై స్కూల్ నుంచి కెమెరామెన్ సీతారాం బాబుతో కమల్, ఎన్టీవీ. ముక్కు పచ్చలారని మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయొద్దంటే తల్లిదండ్రులు వింటారా? మరి వాళ్లను అధికారులు ఎలా దారికి తెచ్చారు? ఇంతకీ పెళ్లిళ్లపై తల్లిదండ్రుల వాదన ఏమిటి? దీనిపై గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఏమంటున్నారు? చిన్నారి పెళ్లి కూతుళ్ళు ముఖాల్లో ఆనందం నింపడంలో ఎన్టీవీ పోషించిన పాత్ర ఏమిటి? పొద్దున్నే నిద్రలేచి హడావుడిగా డ్రెస్ వేసుకుని బడికి వెళుతున్న అమ్మాయికి నువ్వింక స్కూలుకు వెళ్ళక్కర్లేదంటే ఏం చేస్తుంది? రేపు నిన్ను చూడటానికి పెళ్లివాళ్లు వస్తున్నారని తల్లో తండ్రో చెబితే బిక్కమొహం వేయడం తప్ప ఏం చేయగలదు? పోనీ నాకు అప్పుడే పెళ్లి వద్దన్నా పెద్దలు వింటారా? దీంతో తలవంచక తప్పని పరిస్థితి ఆ బాలికలది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలంలోని పులిమద్ది గ్రామంలోని మైనర్ బాలికల దుస్థితి ఇది. పులిమద్ది గ్రామంలోని గతంలో పలు బాల్య వివాహాలు జరిగాయి. తాజాగా మరో 5గురి పెళ్లిళ్లకు రంగం సిద్ధమైంది. ఎన్టీవీ చొరవతో రంగంలోకి దిగిన అధికారులు తల్లిదండ్రులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే పిల్లల భవిష్యత్తు గురించి మాకంటే మీకే ఎక్కువ తెలుసా అంటూ ఎదురుదాడికి దిగారు పేరెంట్స్. మా పిల్లలకు మీరు బాధ్యత వహిస్తారా? రేపు నాటికి చెడు జరుగుతుంది, దానికి కర్తలు ఎవరు అని ప్రశ్నించారు. అయినా కూడా మీరు అది తప్పు, ప్రతి ఒక్కరిని కూడా అమ్మాయి ఎక్కడన్నా పోతుంది, అబ్బాయి ఏమో చేస్తారు అనేది కాదు. మన స్ట్రాంగ్గా మనం ఉండాలి. ఫస్ట్ మన పిల్లల మీద మన నమ్మకం కలగాలి. నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలి. మీరు మనసులో తప్పుదో ఆలోచనలు పెట్టుకొని తప్పుదో పట్టియడం తప్పు, ఇది కరెక్ట్ కాదని కూడా తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది సార్. ఆడపిల్లల భద్రతకు భరోసా లేని రోజులివి అంటున్నారు బాలికల తల్లిదండ్రులు.
10th పాస్ అయి కాలేజీకి వెళితే తమ కూతురు తిరిగి ఇంటికి వస్తుందో రాదో తెలియదంటున్నారు వాళ్ళు. అందుకే పెళ్లి చేసి ఓ ఇంటికి పంపిస్తే తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తున్నారు. అంతేకాదు పెళ్లి వద్దంటే విషం తాగి చనిపోతామంటూ బెదిరించి మరీ కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒప్పించిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు బాల్య వివాహాలు జరిపించడం చట్టరీత్యా నేరమని నచ్చజెప్పారు అధికారులు. తల్లిదండ్రులతో పాటు పెళ్లికి హాజరయ్యే పెద్దలపైన కేసులు పెడతామని హెచ్చరించారు. ఆఖరికి పెళ్లికి లైటింగ్, టెంట్లు, వంట సామాగ్రి వంటి సరంజామా సప్లై చేసే వాళ్లపై కూడా కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులకు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ వాళ్ళ సమక్షంలో ఆఫీషియల్స్ మేమందరం కలిసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళతో రిటర్న్గా పెళ్లి చేయమని రిటర్న్గా రాయించుకోవడం జరిగింది. మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళకు చదువుకోవాలన్న ఆశ ఉన్నది. కేవలం తల్లిదండ్రుల ఫోర్స్ తోటి వాళ్ళ భయంతో పెళ్లి చేసుకోవాలని ఒప్పుకున్నారు. వెళ్ళి చూస్తే పెళ్లికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రేపు మ్యారేజ్ అన్నట్టుగా అంత సిద్ధం చేస్తుంటే మేము అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పి బాల్య వివాహాలపైన వచ్చే ఎదురయ్యే సమస్యల్ని చెప్పి అమ్మాయిని జూనియర్ హోమ్కు తరలించడం జరిగింది. ఇప్పుడు అమ్మాయి అక్కడ క్షేమంగా ఉన్నది. తల్లిదండ్రులకు నచ్చజెప్పి అమ్మాయికి మైనారిటీ తీరే వరకు పెళ్లి చేయొద్దని చెప్పడం జరిగింది. బాలికలకు చిన్న వయసులో పెళ్లి చేసి వాళ్ల భవిష్యత్తును అంధకారం చేయవద్దని చైల్డ్ వెల్ఫేర్ అధికారులతో పాటు ఎన్టీవీ నచ్చజెప్పింది. దీంతో దారికి వచ్చారు తల్లిదండ్రులు. పెళ్లిళ్లను రద్దు చేసుకున్నారు. తమ గ్రామంలో ఇకపై బాల్య వివాహాల్ని జరగనిచ్చేది లేదంటున్నారు జనం. ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటామని పోలీసుల్ని పిలిపించి మరీ కేసులు పెట్టిస్తామంటున్నారు. అంతేకాదు మైనర్ బాలికల్ని పెళ్లి చేసుకునేది లేదంటున్నారు పులుమద్ది యువకులు. బాల్య వివాహం ఓ సాంఘిక దురాచారం అనే విషయం అందరికీ తెలిసిన ఆచార వ్యవహారాల పేరుతో నిరాటంకంగా అవి జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి హైదరాబాద్కు సమీపంలో ఉన్న ప్రాంతాలు కూడా దీనికి మినహాయింపు కాదని తాజా సంఘటనతో రుజువైంది. అయితే అధికారుల కౌన్సిలింగ్తో పులుమద్దిలోని బాలికల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తుల ఆలోచనలోనూ మార్పు వచ్చింది. ఎక్కడైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో వాళ్ళకు మంచి సంబంధాలు రాగానే ఎక్కడనో ఒకరు ఎక్కడ అప్పు చేసి ఈ పిల్ల పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది కదా అనేది ఒక భావన తల్లిదండ్రుల లోపల ఉంది. అయితే అంతేకాకుండా ఇంకొకటి కూడా ఏంటంటే వయసులో ఇప్పుడు పుష్పవతి 12 సంవత్సరాలు పుష్పవతి అయిన తర్వాత 15-16 సంవత్సరాలు కాగానే ఈ అమ్మాయి ఎక్కడ వెళ్ళిపోతుందో, బయట ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్న భయంతో కూడా ఇలాంటి పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుంది. మేము ఒకటే అంటాం, మేము మా ఊర్లో మట్టుకు ఇప్పుడు 5 మంది పెళ్ళిళ్ళు ఎరుగైన తర్వాతనే గ్రామంలో కూడా మేము ఉన్న పూర్తి గ్రామ పంచాయతీలో కూడా అవగాహన కల్పించి ఎవరిని కూడా బాల్య వివాహాలు చేయొద్దని వాళ్ళ తల్లిదండ్రులను కూడా మోటివేషన్ చేసి గ్రామంలో కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈడికెళ్ళి ఎప్పుడు కూడా మేము బాల్య వివాహాలకు ప్రోత్సహించవద్దు. బాల్య వివాహాలపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పిస్తామంటున్నారు ఉపాధ్యాయులు. తద్వారా ఈ దురాచారాన్ని పూర్తిగా రూపుమాపుతామంటున్నారు. నిజంగా చెప్పాలంటే పిల్లలకు పెళ్లి అంటే ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళకి పెళ్లి తెలియని పరిస్థితి లోపల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ అవసరాల రీత్యా కానీ వాటి కుటుంబ కారణాల రీత్యా కానీ వాళ్ళు వేరే వేరే రకాల కారణాలతోని పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అధికారులు కూడా రావడం జరిగింది. పాఠశాల నుంచి ఉపాధ్యాయులు అందరూ, మా తోటి లేడీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత ఎంవిఎఫ్ సంస్థ వాళ్ళు, అధికారులు అందరూ వచ్చేసి తల్లిదండ్రులకు తర్వాత విద్యార్థులకు పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షం లోపల వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకైతే మా పాఠశాల జరిగేటువంటి విద్యార్థులు ఏ తల్లిదండ్రులు కూడా చేయడానికి ఇష్టపడట్లేరు. మరి దొంగతనంగా కనుక జరిగితే మాత్రం దానికి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి విద్యార్థులు ఏ విధంగా నష్టపోయినో కూడా మనకు లివింగ్ ఎగ్జాంపుల్గా మా పాఠశాల విద్యార్థులకు ఉన్నారు. కాబట్టి ఇక ముందు అవి జరగాలని చెప్పి మేము భావిస్తున్నాం. మైనర్ బాలికలకు పెళ్లిళ్లు చేయడం సాంఘిక దురాచారమని, అక్షరాస్యతతోనే ఇటువంటి వాటిని రూపుమాపగలవన్నది ఇంకొందరి వాదన. ఎక్కడో జరిగిన ఇష్యూస్ని తీసుకొని అంటే పేరెంట్స్ భయపడుతుండ్రు. ఈరోజు సెక్యూరిటీ లేదు. ఇప్పుడు 10th పాస్ అయిన తర్వాత అమ్మాయిని బయటికి పంపించాలంటే ఎక్కడ ఏం జరుగుతుందో, ఆటోలలో పోతే ఏం జరుగుతుందో, అంటే ఈ ఒక ప్రభుత్వాలు కానీ వచ్చే స్కీమ్స్ కానీ ఈ 15 సంవత్సరాల నుంచి ఈ 18 ఏళ్ళ అమ్మాయిలకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కూడా ఈరోజు లేదు ప్రభుత్వం దగ్గర. అంటే అలాంటి ఒక కార్యక్రమం రావాలి, ఆడపిల్లలకు భద్రత కల్పించాలి, అందుబాటులో విద్య ఉండాలి. ముఖ్యంగా మేము కాలేజీకి వెళ్ళాలంటే, మా అమ్మాయిలు కాలేజీకి వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు వెళ్ళాల్సిందే. అది కన్వీనియంట్ లేదు, రవాణా సౌకర్యం లేదు, బస్సు రాదు, ఆటోస్లోనే వెళ్ళాలి. ఆటోలు ఏమవుతుందో తెలియదు, ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు. అంటే ఇలాంటి అన్ని ఇబ్బందుల వల్ల పేరెంట్స్ ఒత్తిడికి లేనై
పరువు పోతుంది అనే ఉద్దేశంతో అవి అంటే కొందరేమో తరతరాల నుంచి చేస్తున్నాం ఏమవుతుందిలే అనేది అంటే ఇలాంటి భావనలతోటి ఇంకా ఈ ఆచారం కొనసాగుతుంది. అమ్మాయిలకు కూడా చదువు అవసరమని చదువుకునే వయసులో పెళ్లిళ్లు చేయడం సరికాదంటున్నారు ఇక్కడి యువకులు. మైనర్ అమ్మాయిలతో తమకు పెళ్లిళ్లు చేస్తామని తల్లిదండ్రులు అంటే వ్యతిరేకిస్తామంటున్నారు కుర్రాళ్లు. వాళ్ళే చిన్నపిల్లలు సార్, వాళ్ళకి బాల్యం చేసే చాలా కష్టం సార్. వాళ్ళకి తెలియదు ఇట్లా ఎలా ఉండాలి సమాజంలో వాళ్ళే చిన్నపిల్లలు అంటే వాళ్ళకి బాల్యం చేస్తున్నారు. నీకు 21 ఏళ్ళు వచ్చాయి, నీకు ఇంట్లో సంబంధం చూశారు, అక్కడ అమ్మాయి మైనరు, నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకోవద్దు సార్. అందంగా కనిపిస్తే చేసుకోవద్దు సార్. ఏమని చెప్తావు? మీ పేరెంట్స్కి ఏమని చెప్తావు? వద్దని చెప్తా సార్. ఏమని చెప్తావు? వద్దా, ఒక పాప ఏజ్ కాలేదని చెప్తాను సార్. మొత్తానికి ఎన్టీవీ చొరవతో పులిమతి గ్రామంలో 5 మైనర్ బాలికల పెళ్లిళ్లు ఆగిపోవడంతో పాటు దీనిపై గ్రామస్తుల్లో సైతం అవగాహన ఏర్పడింది. తమ గ్రామంలో ఇకపై మైనర్ బాలికల పెళ్లిళ్లు జరగనిచ్చేది లేదంటున్నారు పులిమతి వాసులు. జనమే స్వయంగా ఈ మాట అంటుండడం నిజంగా ఆనందించదగ్గ అంశం. ఇది రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుమద్దిలో బాల్య వివాహాలపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.